Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 112. ఒక పావుగంటకి కళ్ళు తెరిచి చూసేసరికి కర్ణ ఊపిరి నెమ్మదిగా తీసుకుంటూ ఉండడంతో అతను నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే లేచి డౌట్ రాకుండా సౌండ్ రాకుండా రూమ్ మొత్తం సెంటెడ్ క్యాండిల్స్ అరేంజ్ చేసుకుంది. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి కింద కొంగి రెడీగా ఉన్నారా అనగానే స్నేహ ఒక ప్లేట్ నిండుగా గులాబీ రేకులు, రక్ష ఒక ప్లేట్ నిండుగా లిల్లీ పూల రేకులు తీసుకురావడంతో అవి రెండు లోపలికి సౌండ్ చేయకుండా తీసుకురమ్మని చెప్పి బెడ్ చుట్టూ హార్ట్ షేప్లో క్యాండిల్స్ అరేంజ్ చేసి ఉండడంతో ఆ మధ్యలో లిల్లీ గులాబీ రేకులు పూశారు. అదంతా వెయ్యడం అయిపోయాక రక్ష స్నేహ ఇద్దరు వెళ్ళమని చెప్పి తను వెళ్ళి స్నానం చేసి తను ఆల్రెడీ దాచిపెట్టుకున్న లంగా ఓణి వేసుకుని కన్నా లేచాడేమోనని మధ్య మధ్యలో చెక్ చేస్తూ జుట్టు హెయిర్ డ్రయర్తో గబగబా ఆరబెట్టుకుని అది ఆరిన తర్వాత జుట్టు విరబోసి చిన్న రెడ్ కలర్ స్టిక్కర్ పెట్టుకుని తన అవుట్ఫిట్ అంతా కంప్లీట్ అయ్యాక క్యాండిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వెలిగించడం స్టార్ట్ చేసింది. క్యాండిల్స్ కూడా వెలిగిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న చాక్లెట్స్ చేతిలోకి తీసుకుని కర్ణ దగ్గరకు వచ్చి టైం ఇంకా 12 కొట్టడానికి 10 నిమిషాలు ఉండడంతో ఆ 10 నిమిషాలు 10 సంవత్సరాలు లాగా గడిపి 12 కొట్టగానే కర్ణ గరుకైన చెక్కిలి మీద అతనికి మెలకువ వచ్చేలా అధరాలను తాకించింది. దాంతో కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. గ్రీన్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్లో ఎంతో అందంగా ఉన్న దక్షని అద్భుతాన్ని చూసినట్టుగా చూస్తూ కర్ణ లేచి కూర్చుంటే అతన్ని ఆర్ద్రంగా హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే కన్నా అని చెప్పింది. హ్యాపీ బర్త్డే లవ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, విషింగ్ యూ ద బెస్ట్ డే ఎవర్, చీజ్ టు యూ మై ఫేవరెట్ పర్సన్, యు ఆర్ మై హార్ట్స్ డిలైట్, లవ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్. తను ఇంట్లోనే కష్టపడి ప్రిపేర్ చేసిన పేస్ట్రీ మీద ఈ లైన్స్ వచ్చేలా క్రియేట్ చేసి అతని ముందు పెట్టి, నిజానికి ఇంగ్లీష్ నాకు అర్థం అవుతుంది కానీ మీరు మాట్లాడినంత ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేను, అందుకే ఇంటర్నెట్లో కోట్స్ వెతికి మరీ ఇందులో పొందుపరిచా, మీకు నచ్చింది అని అనుకుంటున్నా అని చెప్పి వెంటనే మోకాళ్ళ మీద కూర్చోడంతో కర్ణ ఆమె వైపు చూస్తూ ఉంటే అప్పటి వరకు బెడ్ కింద దాచిన రెడ్, వైట్, పర్పుల్, మెరూన్, ఎల్లో రోజెస్ కాంబినేషన్లో ఉన్న బొకే అతని ఎదురుగా పెట్టి లవ్ యూ సో మచ్ కన్నా, లవ్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్, మీ అంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం నా వల్ల కాదు, అందుకే రోజా పూలతో సరిపెట్టుకోండి అని ప్రేమగా చెప్పి బొకే అందించడంతో దాన్ని చేతిలోకి తీసుకుని ఆ పూలల్లో కూడా అన్ని రకాల ఫీలింగ్స్ని పొందుపరిచినట్టు అన్ని రకాల రంగులు ఉండేలా మేనేజ్ చేసిన ఆమెని చూశాడు. అతనికి బర్త్డేలు చేసుకోవడం ఇష్టం లేదు, అయినా అతని కోసం ఆమె ఎంతో కష్టపడింది. దాంతో ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకోవడంతో అతని బిగి కౌగిలి అతను తనిచ్చిన సర్ప్రైజ్ని ఎంత ఇష్టపడ్డాడో తెలుపుతూ ఉండడంతో సంతోషపడుతూ అతని అధరాలని అందుకుంది. ఇద్దరు ప్రేమలోకపు అంచుల్లో విహరించారు. కాసేపటికి దక్ష చాక్లెట్ ర్యాపర్ ఓపెన్ చేసి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కన్నా అంటూ అతనికి తినిపించగా ఆమె ఫోర్ హెడ్తో తన ఫోర్ హెడ్ అటాచ్ చేసి ముక్కు గిల్లాడు. దక్ష నవ్వుతూ చూస్తూ ఉంటే తన ఎదురుగా అందంగా నిలబడిన దక్ష వైపు రెప్పకొట్టకుండా చూస్తూ ఉండడంతో దక్ష నవ్వుతూ, మీకు కోపం వస్తుందనుకున్నాను కన్నా, కానీ మీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే నా సర్ప్రైజ్ మీకు నచ్చిందని అర్థమైంది అని కళ్ళల్లో నీళ్లతో చెప్పింది దక్ష. కన్నా అని దక్ష పిలుస్తున్నా సెన్సెస్ లేనట్టుగా బొమ్మలాగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో వేల భావాలు, అతని మనసులో వేల భావాల తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. డబ్బు, ఫేమ్ వెనుక మాత్రమే పడుతున్న చాలా మందిని చూస్తున్న అతనికి స్వచ్ఛమైన ఆమె మనసు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. కర్ణ బయట వాళ్ళకి దక్షకి ఉన్న డిఫరెన్స్ గురించి ఆలోచిస్తుంటే దక్ష నవ్వుతూ నాకు సిగ్గుగా ఉంది ప్లీజ్ అని దక్ష రిక్వెస్ట్ చేస్తూ ఉంటే యు ఆర్ స్టేయింగ్ విత్ మీ ఫర్ ఎవర్, నా నుండి దూరంగా వెళ్ళాలని చూస్తే చంపేస్తాను అని గంభీరంగా అన్నాడు కర్ణ.
కర్ణ మాటలకి ఆమె కన్నీళ్లతో నవ్వుతూ, మిమ్మల్ని వదిలేసి నేనెలా బతుకుంటాను కన్నా. అయినా పెద్ద శాడిస్ట్ గారు కదా. నేను వెళ్ళాలన్నా నన్ను వెళ్ళనిస్తారా? ఈ జన్మకి నాకు విముక్తి లేదులే అని అంది డ్రామాటిక్గా. అతని మాటలతో ఆమెకి అవసరం లేదు. అతను తన గురించి ఏం ఫీల్ అవుతున్నాడు, అతను మాటల్లో చెప్పకపోయినా మొహం మీద సీరియస్‌నెస్ పెట్టుకున్నా తను అర్థం చేసుకోగలదు. ప్రపంచాన్ని శాసిస్తున్న తన కలల రాకుమారుడు తన ముందు మాట రానట్టుగా నిలబడ్డం తనకి భలే నచ్చేసింది. కర్ణ ఆమె ముందు చేతిని చాపడంతో దక్ష తన చేతిని అతని చేతిలో అయోమయంగా పెట్టేసరికి ఆమెతో కలిసి 2 స్టెప్స్ వేశాడు. వాళ్ళకి మ్యూజిక్ అవసరం లేదు. 2 గుండె చప్పుళ్ళే అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుంటే 4 కళ్ళు మాట్లాడుకుంటున్న భాషలు అపురూపమైన వారి ప్రేమకు నాంది పలుకుతున్నాయి. డాన్స్ పూర్తి అయిన తర్వాత ఆమెని దగ్గరికి తీసుకొని ఆమె నుదురు మీద పెదాలని నిలుపగా మీసాల గిలిగింతకి నవ్వింది దక్ష. కర్ణ పెదవుల చివర కూడా కనిపించకుండా ఒక నవ్వు దాగితే నెమ్మదిగా ఆమె అధరాలను అతని అధరాలు పెనవేసుకున్నాయి. హ్మ్. కన్నా అంటున్నప్పుడే డోర్ కొట్టిన సౌండ్‌కి ఇద్దరూ డిస్టర్బ్ అయ్యారు. దక్ష కర్ణ వైపు చూస్తుంటేనే అతని ఫేస్‌లో ఎక్కడా లేని చిరాకు కనిపిస్తుంటే విషెస్ చెప్పడానికి బావగారు వాళ్ళు వచ్చారేమో! ఒకసారి వెళ్లి చూడు కన్నా అంటున్న ఆమెని వదిలి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. ఆమె ప్రేమ అతనికి నచ్చింది కానీ బయటకి చెప్పడు. ఏదైనా కోపంగా చూసే చూపుతోనే గంభీరంగా ఉండే గొంతుతో అర్థమయ్యేలా చేయడం మాత్రమే అతనికి తెలుసు. మరొకసారి డోర్ కొట్టేసరికి కర్ణ చిరాకుగా డోర్ వైపు చూస్తే దక్ష నవ్వుతూ వెళ్ళు కన్నా అంటూ పక్కకి వెళ్ళిపోతే ఆమెని కోపంగా చూస్తూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి టైమ్ సెన్స్ లేని ఈడియట్ అని అరవడంతో ఒక్కసారిగా దీక్షిత, రక్ష, స్నేహ ఉలిక్కిపడితే విరాట్‌కి విషయం చూచాయిగా అర్థమై సారీ బావా అనగానే కర్ణ చురుగ్గా చూడ్డంతో అదే సారీరా తోడల్లుడా ఫ్రెండ్‌వి కదా గిఫ్ట్ ఇచ్చి నీ మొహాన విషెస్ కొట్టి పోదామని వచ్చాను అంటున్న విరాట్ వైపు చూడ్డంతో సరే సారీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ మై జాన్ అంటూ కౌగిలించుకోవడంతో కర్ణ థాంక్స్ మాత్రం చెప్పకుండా అలాగే ఊరుకున్నాడు. నీ నుంచి థాంక్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా ఫూలిష్‌నెస్ అని నాకు తెలుసులేరా అంటూ తను తీసుకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న కాస్ట్‌లీ వాచ్ బయటికి తీసి నీకిష్టమైన బ్రాండ్ అని తెచ్చాను అంటూ కర్ణ చేతికి తగిలించి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే అనగానే కర్ణ లైట్‌గా పెదవులు సాగదీసి ఊరుకోవడంతో చాలురా బాబు! ఈ మాత్రం నవ్వు చాలు అనుకుంటూ విరాట్ వెళ్ళగానే హ్యాపీ బర్త్‌డే కన్నగారు అంటూ తను ఒక ప్యాకెట్ ఇచ్చింది దీక్షిత. ఆ ప్యాకెట్ వైపు, దీక్షిత వైపు మార్చి చూస్తుంటే ఏమీ లేదు. నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ పంచె చేతితో నెయ్యడం నేర్పించింది. అందుకే మీ పెళ్లి కోసమని నేనే నేశాను అనగానే కర్ణ కళ్ళు చిట్లించి చూసేసరికి దీక్షిత నవ్వుతూ అఫ్‌కోర్స్ మీకు పంచె ఇష్టం ఉండకపోవచ్చు. కానీ మా చెల్లెల్ని పెళ్లి చేసుకునేటప్పుడు పంచెలో కూర్చోవాలి కాబట్టి దయచేసి వద్దనకుండా తీసుకోండి అని రిక్వెస్ట్ చేయడంతో ఆ కవర్ తీసుకున్నాడు. నేను వాళ్ళలా గిఫ్ట్స్ ఇవ్వలేను బావగారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని రక్ష హ్యాండ్ షేక్ ఇవ్వడంతో ఆమెకి హ్యాండ్ షేక్ ఇచ్చి తల మీద చిన్నగా తట్టేసరికి ఆ మాత్రం దానికే మురిసిపోయింది రక్ష. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య అని అరుస్తూ స్నేహ కౌగిలించుకోవడంతో చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు కర్ణ. నా పాకెట్ మనీతో నీ కోసం గోల్డ్ రింగ్ తెచ్చాను అంటూ రింగ్ అన్నయ్య చేతికి తొడిగి నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి అన్నయ్య బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ ఇక డిస్టర్బ్ చేయడానికి ఎవరూ లేరులే అంటూ కిందకి పారిపోవడంతో దీక్షిత, రక్ష కూడా నవ్వుతూ వెళ్ళిపోయారు. కర్ణ లోపలికొచ్చేసరికి దక్ష నవ్వుతూ కనిపించడంతో ఆమె దగ్గరికి వెళ్లి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు లీవ్ మీ అన్నాడు బేస్ వాయిస్‌తో. 1 ఇయర్ లేటర్ సడెన్‌గా ఉలిక్కిపడి లేచి కూర్చుంది దక్ష.
దక్ష త్వరగా రెడీ అయితే నిన్ను ఈవెంట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ హాల్ నుంచి కేక వేశాడు పునీత్. వస్తున్నాను అంటూ లేచి రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్ సర్ది పెట్టుకుని బయటకొచ్చేసరికి దక్ష బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అంటూ బలవంతంగా టేబుల్ దగ్గర కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టింది వసుంధర. టైం అవుతుంది అత్తయ్య, ఇప్పుడేం వద్దు, లంచ్ బాక్స్ ఇవ్వు అంటూ చేతికున్న వాచ్ చూసుకుంటూ ఉంటే నోరు మూసుకుని తిను, ఏం కాదు, అక్కడికి నువ్వేదో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నట్టు పెళ్ళిళ్ళు చేయడానికే కదా అనగాని అది కూడా ఇప్పుడు ఒక వ్యాపారమే కదా అని దక్ష అనగాని అందుకే కదా నాకు అదంటే మంట అంటూ గబగబా ఇడ్లీ తినిపించేసరికి దక్ష లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.